రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాల ఘటనపై న్యూస్ 360 ఇచ్చిన వార్తకు అధికార యంత్రాంగం కదిలింది. పాఠశాలలోని సమస్యలు ప్రస్తావిస్తూ నాగలక్ష్మి అనే విద్యార్థిని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. విద్యార్థిని ఆవేదనను న్యూస్ 360 ప్రసారం చేయగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థిని నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్ సిఐను విద్యార్థినితో మాట్లాడి అక్కడి నుంచి వివరాలు తీసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలను సందర్శించి ప్రధాన ఉపాధ్యాయులు వార్డెన్తో మాట్లాడి వివరాలు రికార్డ్ చేశారు. ఐటీడీఏ అధికారులు సైతం పాఠశాలను పరిశీలించి సమాచారం సేకరించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాల ఘటనపై న్యూస్ 360 ఇచ్చిన వార్తకు అధికార యంత్రాంగం కదిలింది. పాఠశాలలోని సమస్యలు ప్రస్తావిస్తూ నాగలక్ష్మి అనే విద్యార్థిని ఒక సెల్ఫీ వీడియో అయితే విడుదల చేసింది. విద్యార్థిని ఆవేదనను న్యూస్ 360 ప్రసారం చేయగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థిని నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. తహసీల్దార్ అశోక్ కుమార్ సిఐ అశ్లోకు విద్యార్థినితో మాట్లాడి అక్కడి నుంచి వివరాలు తీసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలను సందర్శించి ప్రధాన ఉపాధ్యాయులు వార్డెన్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఐటీడీఏ అధికారులు సైతం పాఠశాలను పరిశీలించి సమాచారం సేకరించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పై న్యూస్ 360 ఇచ్చిన వార్తకు అధికార యంత్రాంగం కదిలింది. పాఠశాలలోని సమస్యలు ప్రస్తావిస్తూ నాగలక్ష్మి అనే విద్యార్థిని ఓ సెల్ఫీ వీడియో అయితే ప్రసారం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. వెరీ గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలోని దుమ్మగూడెం మండలం రామచంద్రంపేట ఏదైతే రామచంద్రునిపేట హాస్టల్లో విద్యార్థిని విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో కాస్త కలకలం రేపిందని చెప్పాలి. గిరిజన బాలికల హాస్టల్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారనే ఈ సమాచారంతో కొంత తల్లిదండ్రులు ఆందోళన కూడా గురి చేసింది. దీనికి సంబంధించినటువంటి వార్తను న్యూస్ 360 ప్రసారం అయితే చేసింది. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. రామచంద్రునిపేట వసతిగృహంలో విద్యార్థిని ఇంటికి వెళ్లి వివరాలు కూడా వసతిగృహంతో పాటు విద్యార్థిని ఇంటికి వెళ్లి కూడా వివరాలు అయితే సేకరించింది. ఈ ఘటనపై విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా బాలికకు కొంత కౌన్సిలింగ్ అయితే ఇచ్చి సమస్యలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా కూడా ఇవ్వాలని చెప్పని అధికారులు కూడా సూచించడం జరిగింది. అయితే మొత్తంగా దీనిపై విద్యార్థి సంఘాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ యొక్క తప్పులు ఎత్తుపే విధానం ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి ఈ గిరిజన బాలికలు కావచ్చు ఇవి కూడా వస్తూ ఉంటే కనుక తమ హక్కులను గుర్తించే విద్యార్థులను మెచ్చుకోవాలి తప్ప ఈ యొక్క తప్పులు అని చెప్పి ఎత్తి చూపెట్టే విధంగా చెప్తున్నటువంటి విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకోవాలి తప్ప ఈ యొక్క కౌన్సిలింగ్ ఏంటి అనేది కూడా కొంత విద్యార్థి సంఘాల్లో అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం అసలు విద్యార్థిని విడుదల చేసినటువంటి వీడియోకి సంబంధించి మనం ఒక్కసారి వివరాలు చూస్తే కనుక విద్యార్థిని తన హక్కుల కోసం అయితే తనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసింది, విడుదల చేసింది. అదేవిధంగా ఈ వీడియోలో ఆమె హాస్టల్లో మగ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వివరంగా అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఆడపిల్ల హాస్టల్లో ఏదైతే ఆడ సిబ్బంది మాత్రమే ఉండాలి, ఏదైతే గవర్నమెంట్ జారీ చేసినటువంటి జియో ఎంఎస్ఎన్ నంబర్ 1274 ప్రకారం ఉండాల్సింది. కానీ ఏదైతేగా మగ సిబ్బందిని నియమించడం వల్ల విద్యార్థులకు మానసిక వేధింపులు, అటువైపు భద్రతా సమస్యలు కావచ్చు అటువైపు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు కూడా చేసుకుంటూ వచ్చింది. మొత్తంగా ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధానోపాధ్యాయుడు ఏదైతే బంజారా సామాజిక వర్గానికి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. తమకు గిరిజన కోయ సమాజ వర్గానికి చెందిన వారు అవటం వల్ల కూడా ఉపాధ్యాయులు అసభ్య పదజాలంతో కావచ్చు అటు తిట్టడం, తమను వేధించడం కాక తక్కువగా చూస్తుండటం కూడా బాధ కలిగిస్తుందని కూడా తను రోధిస్తూ అయితే ఒక వీడియో
వైరల్ చేసింది. అయితే మొత్తంగా కూడా వీడియోలు చేసింది. మరోవైపు రామచంద్రపేట గిరిజన వసతి గృహంలో కూడా విద్యార్థులపై విభేదాలకు దారితీసేలా ఉందని, కుల మత భేదాలకు లేకుండా బోధించాల్సిన విద్య కాస్త బాలికల మధ్య వైరం సృష్టించే విధంగా కూడా బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి ఉపాధ్యాయుడు ప్రవర్తన ఉందని కూడా, అదేవిధంగా కోయ సమాజ వర్గానికి చెందిన వాచ్మెన్ అయితే వసతి గృహంలో నుంచి తప్పించేలా ప్రధాన ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూనే ఈ క్రమంలో విద్యార్థుల చేత సంతకాలు కూడా సైతం పెట్టించారని, ఆ సంతకాలు ఎందుకని విద్యార్థులు అడిగితే వసతి గృహంలో బెడ్లు, పరుపులు, నిత్యావసర వస్తువుల కోసం, క్యాంపుల కోసం అని చెప్పని కొంతలేని సమాధానం చెప్తూ దొంగ సంతకాలు పోజలు చేసి తమ హక్కులను కూడా కాలరాస్తూ వసతి గృహంలో కూడా ఇలా జరుగుతుందని చెప్పని కూడా తను ఆ యొక్క వీడియోలో యొక్క సెల్ఫీ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. అయితే విద్యార్థిని స్పష్టంగా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, జీవుల ప్రకారం అయితే బాలిక వసతి గృహాల్లో తప్పనిసరి మహిళా టీచర్లను మాత్రమే నియమించాలి. అదేవిధంగా ఇప్పుడున్న ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని కూడా ఆ వీడియోలో కోరడం జరిగింది. అయితే దీన్ని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి, మొత్తంగా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇదే నేపథ్యంలో న్యూస్ 360 విద్యార్థిని వీడియోకి సంబంధించి న్యూస్ ప్రసారం చేసింది. న్యూస్ 360 కథనంతో మొత్తంగా యంత్రాంగం అయితే కదిలింది. మొత్తం మనం ఒకసారి చూడొచ్చు. రామచంద్రపేట ఘటనపై అటువైపు విద్యార్థులపై వివక్షతపై కూడా ఆరోపణలపై కూడా విచారణ చేపట్టింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని ఏదైతే పెనుబల్లి నాగలక్ష్మి ప్రథమోపాధ్యాయుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసినటువంటి ఘటనపై అధికారులు స్పందించి ఏదైతే గత రోజు తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్, అటువైపు సిఐ అశోక్ ఈ యొక్క విద్యార్థిని నివాసమైనటువంటి పాత నారాయణపేటలో విద్యార్థి కుటుంబ సభ్యుల సమక్షంలో కలిసి మాట్లాడారు. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆశ్రమ పాఠశాలను కూడా సందర్శించి ప్రధానోపాధ్యాయులు వార్డులతో మాట్లాడి మొత్తంగా ఆ వివరాలు కూడా రికార్డ్ చేసినట్లయితే మన సమాచారం ఉంటుంది. అయితే మరోవైపు ఐటీడీ అధికారులు కూడా ఈ యొక్క పాఠశాలను పరిశీలించి సమాచారం సేకరించినట్టు కూడా తహసీల్దార్ తెలియజేశారు. విద్యార్థుల శ్రేయస్ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి తప్ప మా ఇట్లా ఇటువంటి ఇబ్బందులు వివక్ష ఉండకూడదని చెప్పి కూడా ప్రధానోపాధ్యాయుడికి వివరించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైనప్పటికీ ఒక వసతి గృహంలో కుల వివక్ష అనేది చర్చకు దారితీసింది. విద్యార్థిని వీడియో అటు అధికారులను ఇటు తల్లిదండ్రులను కలవరపెట్టింది. అయితే మరోసారి సమస్య తలెత్తకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ న్యూస్ 360 విద్యార్థిని మనోవేదనకు సంబంధించి కథనానికి స్పందన లభించిందనే చెప్పాలి. ఇది విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, అధికార యంత్రాంగం, స్థానికులు కూడా న్యూస్ 360 టీం అయితే అభినందిస్తున్నారు. భారతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.